సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ నేను ఏ విధంగా చేస్తాను అన్న దాని గురించి ఈరోజు మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అని అంటే ఒక కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఫండ్ని సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా కానీ ఒక పోర్ట్ఫోలియో అనేది ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేయాలి అని చెప్తూ ఉంటాను. సో దానికోసం మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫండ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏదో యూట్యూబ్లో వీళ్ళు 5 ఫండ్స్ చాలు, 5కు మించి పెట్టకండి, ఇట్లాంటివి చాలా చెప్పారు. ఇదంతా కూడా ఒట్టి ట్రాష్. సో ఇప్పుడు మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఉన్నప్పటికీ మనం అనుకుంటున్నటువంటి పోర్ట్ఫోలియోని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో సహజంగా మనం ఒక స్టాక్ బయింగ్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు వెయిటేజెస్ ఇస్తూ ఉంటాం. అంటే నేను పలానా సెగ్మెంట్కి లేదా సెక్టార్కి ఇంత వెయిటేజ్ ఇవ్వాలి, ఒక స్టాక్ ఇంత వెయిటేజ్ ఇవ్వాలి. సో ఈ విధంగా సహజంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అదే విధంగా మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో కూడా మనకు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందుకే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎవాల్వ్ అయింది. 36 రకాల కేటగిరీలు వచ్చాయి, సెక్టార్స్, థిమాటిక్స్ వచ్చాయి. సో దాంతోపాటుగా ఎన్నో రీసెర్చ్ టూల్స్ అనేవి అవైలబుల్లోకి వచ్చాయి. సో బేసిక్గా సార్ ఇప్పుడు నేను ఒక పోర్ట్ఫోలియోని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నేను తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అని అంటే, నా పేరుతోటి రకరకాలుగా వాట్సాప్ మెసేజెస్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లు వస్తున్నాయనంటే గ్రూపుల్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టండి, మీకు ఆ కోర్సులు ఇస్తాం, ఇది ఇస్తాం, 30% రిటర్న్స్ ఇస్తాము అని. అది పచ్చి అబద్ధం. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి తప్పించి మీరు ఏ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ప్రతిదీ కన్ఫర్మ్ చేసుకోండి. నేను ఎటువంటి పెయిడ్ కోర్సెస్ కానీ గ్రూప్స్ కానీ నేను రన్ చెయ్యను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా చేసింది లేదు నేను. కాబట్టి ఇక్కడ మన టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొదటగా నేను ఫాలో అయ్యేటువంటి థియరీ ఏంటి? సో బేసిక్గా సార్ మనం ఒక పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అప్పుడు మనకి మేజర్గా ఉండేవి 2 ఆస్పెక్ట్స్. ఒకటి వచ్చేసరికి ఇక్కడ మనకి ఈక్విటీ ఉంటుంది. ఓకే, ఈక్విటీ తర్వాత ఉండేటువంటి ఆస్పెక్ట్ ఏంటి? డెప్ట్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఉండేది ఏంటి? మనకి కమోడిటీ. ఇట్లా 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈ మూడిటిలో దేనికి ఎంత ఎలోకేషన్ చెయ్యాలి అనేది ఇక్కడ పెద్ద ఆట. సో ఇప్పుడు ఈ మూడిటికి మనకి మ్యూచువల్ ఫండ్ నుంచి ఎలోకేషన్ ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఎలోకేషన్ ఇచ్చేటప్పుడు దేనికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది ఐడెంటిఫై చేయాలి అని అంటే మనం ఇక్కడ చూడాల్సింది మార్కెట్ వాల్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. మార్కెట్ వాల్యుయేషన్ని బట్టి కదా మన ఈక్విటీకి ఇవ్వాలా, కమోడిటీకి ఇవ్వాలా, బాండ్స్కి ఇవ్వాలని నిర్ణయించుకునేది. సో ఫస్ట్ మార్కెట్ వాల్యుయేషన్, దానికంటే పైన మన మార్కెట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఆస్పెక్ట్స్ని మనం టాప్ టు డౌన్ అప్రోచ్లో దాన్ని తీసుకొని వస్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, తర్వాత లోకల్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే మన దేశంలో ఏం జరుగుతోంది, సో దానివల్ల ఏ సెక్టార్స్, సబ్ సెక్టార్స్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడున్నటువంటి కరెంట్ సినారియోని ఎగ్జాంపుల్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు కేవలం మన ఇండియాలోనే కాదు, అది చైనాలో కానీ యూఎస్లో కానీ ప్రతి చోట కూడా లోకల్ కన్సంప్షన్ బూస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకు వస్తున్నటువంటి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? కన్సంప్షన్ థీమ్. అంటే డొమెస్టిక్గా ఫస్ట్ ఇక్కడ డిమాండ్ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్గా ఫస్ట్ ఇక్కడ డిమాండ్ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్గా డిమాండ్ని క్రియేట్ చేసే టైంలో ఫస్ట్ వచ్చే సెగ్మెంట్స్ వచ్చేసరికి మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్. ఓకే, బ్యాంక్ తర్వాత ఏమొస్తుంది మనకి? సెకండ్ సెగ్మెంట్ వచ్చేసరికి ఎన్బిఎఫ్సిస్. ఎన్బిఎఫ్సి తర్వాత ఏమొస్తుంది మనకి? మేబీ సమ్వేర్ అరౌండ్ ఎఫ్ఎంసీజీ, ఆటో, ఎఫ్ఎంసీజీ. అండ్ ఇక్కడ ఆటో విషయంలోకి వచ్చేసరికి మళ్ళీ యూఎస్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయన్నారు దాన్ని. సో మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అవాయిడ్ చేయాల్సినవి కూడా రాద్దాం ఇప్పుడున్నటువంటి సమస్యల్లో. ఐటీ సెగ్మెంట్ అండ్ దాంతోపాటుగా ఆటో సెగ్మెంట్, ఆటోతో పాటుగా ఏమొస్తుంది ఇంకా ఫార్మా సెగ్మెంట్. సో ఇప్పుడు బేసిక్గా మనకి వీటిలో ఇష్యూస్ ఉన్నాయని అనుకుంటున్నాం కదా, వీటి గురించి డిస్కస్ చేద్దాం. నేను డిక్లేర్ చేయట్లేదు ఇష్యూస్ ఉన్నాయని, అనుకుంటున్నాం కాబట్టి ఇటువైపు రాశాను. ఇటువైపు వచ్చేసరికి ప్రాపర్గా ఉన్నాయంటే చూద్దాం. అండ్ దీంతో పాటుగా కొన్ని అదర్ కన్సంప్షన్ సెగ్మెంట్స్ అన్నీ కూడా. అదర్ కన్సంప్షన్ అంటే మనకి సో బేసిక్ కొన్ని 2 వీలర్ ఆటో సెగ్మెంట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా అదర్ కన్సంప్షన్ సెగ్మెంట్స్లోకి వస్తాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఏసీలు, XYZ అన్ని దాంట్లోకి వస్తాయి. సో ఇది ఒక డొమెస్టిక్. సో బేసిక్గా ఈ విధానంలో మనం వీటిని ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాం. అదే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లోకి వచ్చేసరికి మనం దీన్ని ఎలా ఫోకస్ చేయాలి? ఇదే కదా పెద్ద ప్రశ్న అంతా. ఇప్పుడు మనం ఏదో ఒక ఫండ్ సెలెక్ట్ చేసేస్తే రిటర్న్స్ వస్తాయా అని అంటే, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేస్తే రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారండి.
ఆ లార్జ్ క్యాప్ ఫండ్లో లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ క్యాప్ తీసుకుందాం, ఇప్పుడు అది కొంచెం బాగాలేదు కదా, స్మాల్ క్యాప్ ఫండ్స్ అందరూ కూడా ఎక్కువ అదే సెలెక్ట్ చేస్తారు. స్మాల్ క్యాప్ ఫండ్ మనం తీసుకున్నామండి. సో బేసిక్గా స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజర్కి తెలియదా స్మాల్ క్యాప్ వాల్యుయేషన్ బాగోలేదు, రిస్క్ ఎక్కువ ఉంది, ఎప్పుడైనా కిందకు వస్తుంది అని? మరి తెలిసినప్పుడు ఆయన స్మాల్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు కదా. ఇక్కడ అదే సమస్య, వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలన్నా ఆ ఫండ్ మేనేజర్కి కావాల్సినటువంటి వెసులుబాట్లు ఉండవు, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళు అందులోనే ఉండాలి అని. అలానే ప్రతి ఒక్క ఫండ్కి కొన్ని నియమాలు ఉంటాయి, వాళ్ళకి తెలిసినప్పటికీ వాళ్ళు కొన్ని యాక్షన్స్ తీసుకోలేరు. కానీ ఒక ఇన్వెస్టర్గా మనకి మాత్రం ఆపర్చునిటీ ఉంది. ఏ విధానంలోనైనా సరే మనకు అవసరమైనటువంటి మార్పులు చేర్పులు మనం చేసుకునేటువంటి వెసులుబాటు మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కలిగించింది. ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలి, లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేయాలా, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏది సెలెక్ట్ చేయాలి, అన్ని వెసులుబాట్లు ఇచ్చింది. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో వీటన్నిటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? సో వీటిని ఐడెంటిఫై చేసే కంటే ముందు అసలు సెక్టార్ ఫైండింగ్ అంతా కంప్లీట్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి కదా, 2, 3 పక్కకు రాసాం. ఈ సెక్టార్ ఫైండింగ్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఫార్మాని రెడ్ జోన్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఫార్మాసిటికల్ రెడ్ జోన్లో ఎందుకు పెట్టుకున్నాము? యుఎస్ టారిఫ్ రిలేటెడ్ ఉండటం వల్ల మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి యుఎస్కి కొంతవరకు ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందేమో అని చెప్పి భయపడ్డాం. సో ఇక్కడ మనం కొంత అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటి అని అంటే, మనకి ఫార్మాసిటికల్ అంటే కేవలం ఎక్స్పోర్ట్స్ మాత్రమే కాదు, అది యుఎస్కి గట్టిగా చేస్తే 15-16% మాత్రమే చేస్తున్నాం మన ఎక్స్పోర్ట్స్ ఓవరాల్ ప్రొడక్షన్లో. సో ఇక్కడ మనకి డొమెస్టిక్ హెల్త్ కేర్ సెగ్మెంట్ కూడా ఉంటుంది కదా, అంటే మన డయాగ్నోస్టిక్ సెంటర్స్, హాస్పిటల్, మన లోకల్లో వారే ఫార్మా అంతా కూడా పోదు కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇది కూడా యాడ్ చేస్తాం, హెల్త్ కేర్. ఓకే, ఈ హెల్త్ కేర్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆటో ఉంది. ఈ ఆటోకి సంబంధించి ఏంటి, ఇప్పుడు ఆటో సెగ్మెంట్కి రిలేటెడ్ కొంతవరకు ఒక 25% టారిఫ్ విధించడం వల్ల ఆటో సెగ్మెంట్కి కొంత ఇంపాక్ట్ ఉంది. సో అది టోటల్ ఆటో సెగ్మెంట్కి ఇంపాక్ట్ ఉందా? లేదు కదా. మరి ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ని బూస్ట్ చేసేటప్పుడు 2 వీలర్స్, బడ్జెట్ కార్స్ ఇవన్నీ కూడా సేల్స్లోకి వస్తాయి కదా. మరి అట్లాంటప్పుడు ఈ ఆటోను కూడా ఇక్కడికి తీసుకురావాలి కదా. మరి ఇక్కడ కూడా కొంత సేల్స్ ఉన్నాయి కదా, 2 వీలర్, బడ్జెట్ కార్స్ ఇవన్నీ కూడా సేల్ అవుతాయి కదా, ఖాళీగా ఉండదు కదా. ఏదో 1 or 2 స్టాక్స్కి మాత్రమే ఇష్యూస్ పరిమితం, అన్నిటికీ కాదు కదా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఐటీ సెగ్మెంట్. ఈ ఐటీ సెగ్మెంట్కి సంబంధించిన కండిషన్ ఏంటి? ఇప్పుడు ఐటీకి సంబంధించి అక్కడ యూఎస్ లేదా రిసెషన్ వస్తే మళ్ళీ ఐటీ ఇంపాక్ట్ అవుతుంది, XYZ అండ్ ఏ వస్తుంది, ఏ వస్తే ఐటీ సెగ్మెంట్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇట్లా చాలా మాటలు చెప్తున్నాం. ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. ఐటీ సెగ్మెంట్ అంటే ఫస్ట్ అసలు కంప్యూటర్లు వచ్చినప్పుడు మనుషులకు ఉద్యోగాలే ఉండవు, ఖాళీలు అయిపోతారు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఉద్యోగాలు ఇంకా పెరిగాయి. ఇప్పుడు ఏ వచ్చింది, ఇంకా పెరుగుతాయి. కాదు నేచర్ ఆఫ్ వర్క్ మారుతుందేమో, ట్రెడిషనల్ లాంగ్వేజెస్ నుంచి ఏ కోడింగ్లోకి ఏ లాంగ్వేజ్లోకి షిఫ్ట్ అవుతారేమో, అంతే. పని విధానం మారుతుంది, కొత్త కోర్సులు వస్తాయేమో, కానీ పూర్తిగా ఒక వ్యవస్థ పోదు కదా. ఇప్పుడు ఐటీ వ్యవస్థ అనేది దానికంతా అది నడిచేది కాదు. అసలు ఈ వ్యవస్థలన్నీ నడవాలి అని అంటే వీటికి సపోర్ట్ ఇచ్చేది ఐటీ సర్వీసెసే కదా. అసలు ఈ వ్యవస్థలు నడిచినంత కాలం ఐటీ సపోర్ట్ కావాలి. అట్లాంటిది హైయెస్ట్ పాపులేషన్ ఉన్న, హైయెస్ట్ లేబర్ సప్లై ఉన్నటువంటి అది ఇండియన్ ఐటీ సెగ్మెంట్కి ఏమవుతుంది, ఒక టెంపరీ హికప్స్, స్లో డౌన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అట్లాంటి ఒక ఐటీ సెగ్మెంట్ ఎట్లా నెగ్లెక్ట్ చేస్తాం? ఇప్పుడు పడ్డది, సరే పడ్డది కాబట్టి కొద్దిగా దాని వైపు కూడా చూడాలి. అండ్ అది కూడా ఐటీ అనేది భవిష్యత్తులో నడుపుతుంది. ఇవన్నీ నడపాలంటే ఏం కావాలి, మనకి ఐటీ కావాలి. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేసాం కదా, ఈ సెగ్మెంట్స్ అన్నిటిని. ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం, ఈక్విటీ, డెప్ట్, కమోడిటీ. సో వీటికి అలొకేషన్ ఇవ్వాలి. ఓకే, ఇట్లా సెక్టర్ ఐడెంటిఫికేషన్ జరిగింది. ఇప్పుడు నేను ఈక్విటీకి ఎంత అలొకేషన్ ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ బాండ్స్కి ఎంత అలొకేషన్, అంటే డెప్ట్ బేస్డ్ ఫండ్స్కి ఎంత అలొకేషన్ ఇవ్వాలి, కమోడిటీకి ఎంత అలొకేషన్ ఇవ్వాలి, ఇది కదా. సో ఇప్పుడు ఇప్పుడు కమోడిటీ అని అంటే ఏంటి, మనకు గోల్డ్, సిల్వర్ ఇవి వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్ పరుగులు తీస్తుంది, ₹1,00,000 అంతా టచ్ చేసింది కాబట్టి ఎప్పుడైనా పడుతుందేమో అని కొంత భయం నాలో ఉంది కాబట్టి నేను కమోడిటీకి 0 ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా డెప్ట్ బేస్డ్ ఫండ్స్కి ఇప్పుడు ఏమైనా అలొకేషన్ ఇవ్వాలా అంటే కేస్ టు కేస్ వేరీస్. అవతల వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి, అండ్ వాళ్ళకి ఎప్పుడు డబ్బులు అవసరం, వాళ్ళు రిటైర్మెంట్కి ఆల్రెడీ వచ్చేసారా, ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని దీన్ని న్యూట్రల్గా ఉంచి డెసిషన్ తీసుకోవాలి. అంటే కేస్ టు కేస్ ఇది వేరీ అవుతుంది. అండ్ ఈక్విటీ అండ్ ఈ డెప్ట్ ఈక్విటీ కూడా ఇంకొక కేసు కూడా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్స్ కనుక ఫేర్గా ఉన్నాయనుకో, వి విల్ టేక్ 100% ఎక్స్పోజర్. మంచి ఫేర్ వాల్యుయేషన్లో ఉంటే ఈక్విటీకి 100 తీసుకొని డెప్ట్కి 0 తీసుకుంటాం. లేదు వాల్యుయేషన్స్ కొంచెం వీక్ అవుతున్నాయి అనుకో, మేబీ 60 ఈక్విటీకి తీసుకొని డెప్ట్కి ఒక 20 ఎంతో తీసుకుంటాం, దీనికి ఒక 20 ఎంతో. వాల్యుయేషన్స్ని బట్టి ఇదంతా గేమ్, దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది. జస్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటాము అంటే కంప్లీట్గా బ్లైండ్గా తీసుకొని వెళ్ళి ఈక్విటీలో పెట్టాలి, ఇట్లేం లేదు. ఇట్స్ అ కాంబినేషన్. వారెన్ బఫెట్ గారు ఏం చేస్తారు, ఎప్పుడైనా డెప్ట్ బేస్డ్ ఫండ్స్లో క్యాష్ రిజర్వ్స్ కింద కనీసం ఆయన 20, 30, 40% పెట్టడానికి బాగా ఇష్టపడతారు. ఆయన పోర్ట్ఫోలియో ఏమైనా పాడైపోయిందా? ఆయన ప్రపంచంలో ఎప్పటికీ నెంబర్ 1 ఇన్వెస్టర్గానే ఉన్నారు కదా.
ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనం ఏ విధంగా ఈక్విటీ డెప్ట్ అలొకేషన్ అని చూసుకున్నాం. ఇప్పుడు ఫండ్ అలొకేషన్ ఎలా తీసుకోవాలి? నేను ఫండ్ పేరు ఒక్కటి కూడా చెప్పను, దయచేసి నన్ను ఈ విషయంలో మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి. ఒక లైసెన్స్డ్ పర్సన్ ఫండ్ పేరు చెప్పే హక్కు సెబీ ఇవ్వలేదు కాబట్టి మేము ఖచ్చితంగా ఫండ్ పేరు అయితే చెప్పలేము. కాకపోతే నేను ఏ విధంగా నేను ప్రాసెస్ చేస్తానో ఆ ప్రాసెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందాక ఏం చేసాం, రకరకాల ఫండ్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం, అంటే సెక్టార్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. సో బేసిక్గా మేము కొద్దిగా ఎంఎఫ్డీస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి మాకుండే సాఫ్ట్వేర్ కొద్దిగా బెటర్గా ఉంటాయి. మా దగ్గర రీసెర్చ్ టూల్స్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద రీసెర్చ్ టూల్స్ వీ కెన్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ ద ఏయుఎం, స్టాక్స్, బాండ్ ఎక్స్పోజర్ ఎంత ఉంది, ఓకే, సెక్టార్ ఎక్స్పోజర్, ఇట్లా అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం సెక్టార్ బేస్డ్ మనం అనుకుంటున్నాం కదా. సో సెక్టార్ బేస్డ్ మీద ఒకసారి మనం సర్చ్ చేద్దాం. ఇందాక మనం బ్యాంకింగ్ అని అనుకున్నాం, నేను ఒకటే ఎగ్జాంపుల్ చూపిస్తాను, టైం వేస్ట్ చేయను. ఓకే, సో బేసిక్గా బ్యాంకింగ్ అని అనుకున్నాం. ఓకే, బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి బ్యాంకింగ్కి వెయిటేజ్ ఎంత ఇవ్వాలి, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు బ్యాంక్స్కి ఇప్పుడు మినిమం, అంటే ఇప్పుడు బ్యాంక్ నాకు బాగా నడుస్తుంది అని నమ్మకం ఉందనుకోండి, అంటే బ్యాంకింగ్ వ్యవస్థ. సో బేసిక్గా ఒక 20% ఎక్స్పోజర్ ఇచ్చేటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ వెతుక్కుంటాను. సో ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా కూడా లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏమేమి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఎంతెంత ఎక్స్పోజర్ బ్యాంకింగ్ సెక్టార్కి ఇస్తున్నాయి, అందులో ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని, పిఎస్యూ బ్యాంక్స్ ఏంటి, అవంతా కూడా లిస్ట్ అంతా రెడీ అవుతుంది. ఆ లిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత అక్కడ కేవలం ఆ ఫండ్లో బ్యాంకింగ్స్ అయినా వేరే సెక్టార్స్ కూడా ఉంటాయి కదా, సో వాటిని కూడా స్క్రీన్ డౌన్ చేస్తాం. సో అట్లా కొన్ని స్క్రీన్ డౌన్ చేసిన తర్వాత అప్పుడు ఒక పోర్ట్ఫోలియో, ఒక బాస్కెట్ని రెడీ చేస్తాం. ఆ బాస్కెట్ మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత మరి దాన్ని డిప్లాయ్ చేసే కంటే ముందు మనం ఏం చేయాలి, దాన్ని టెస్టింగ్ చేయాలి కదా. అంటే మనం అనుకున్న ఎలాకేషన్ పర్సంటేజ్ వచ్చిందా రాలేదా, ఎలాకేషన్ పర్సంటేజ్ రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఫెయిల్ అవుతాం కదా. తీరా మొత్తం కొనేసిన తర్వాత అరే మనం అనుకున్న పర్సంటేజ్ రాలేదు అంటే కుదరదు. ఖచ్చితంగా మనం అనుకునేటువంటి పర్సంటేజ్ అక్కడ రావాలి. మనం 20 ఏదో ఎంతో కొంత 20 10 ఎంతో అనుకుంటాం కదా, దీనికి 20 ఇవ్వాలి, దీనికి 10 ఇవ్వాలి వెయిటేజ్ అని. సో బేసిక్గా ఏం చేస్తానంటే మా సాఫ్ట్వేర్లో మోడల్ పోర్ట్ఫోలియోని తయారు చేసుకుని చెక్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ 10 రకాల ఫండ్స్ అన్నీ కలిపి ఎక్కడెక్కడ వెయిటేజ్ ఇస్తుంది, ఒక్కొక్క ఫండ్ కాదు, టోటల్ ఎంటైర్ 10 ఫండ్స్ కలిపి ఎక్స్రే అయిపోవాలి. అంటే అన్ని ఫండ్స్ కలిపి ఏ స్టాక్కి ఎంత వెయిటేజ్, ఏ సెక్టార్కి ఎంత వెయిటేజ్ అనేది స్క్రీన్ అయిపోవాలి. సో ఆ స్క్రీనింగే ఇక్కడ మీకు చూపించేది. బ్యాంక్స్కి అప్రాక్సిమేట్గా 13.74%, కన్స్యూమర్ ఫైనాన్స్, సో ఫైనాన్స్ అండ్ బ్యాంక్స్ మొత్తం కలిపి అంటే ఈ సెగ్మెంట్లోకి వచ్చేదే. ఈ రెండు కలిపి అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది, కన్స్యూమర్ ఫైనాన్స్ అంతే సమ్వేర్ అరౌండ్ 20%, ఆ టార్గెట్ రీచ్ అయింది. ఫార్మాసిటికల్, హెల్త్ కేర్ సెగ్మెంట్ ఈస్ నాట్ బ్యాడ్, సో ఇట్ అవుట్ ఆఫ్ టేకింగ్ ఏ హెల్త్ కేర్ సెగ్మెంట్. డొమెస్టిక్గా ఇప్పుడిప్పుడే హెల్త్ కేర్ సెగ్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది, సో హెల్త్ కేర్ అనుకున్నా. ఐటీ సర్వీసెస్ అందరు చూసి భయపడే టైంలో ఓకే, ఐటీకి ఏమవుతుంది, ఐటీ లేకుండా అసలు ఇవేవి నడవు, ఐ థాట్ ఆఫ్ టేకింగ్ ఐటీ దిస్ మచ్ ఆఫ్ వెయిటేజ్. సో ఇన్ ద సేమ్ వే ఒక వెయిటేజ్ అన్ని కూడా తీసుకున్నాం. అలానే ఒకవైపుగా స్టాక్స్ వైజ్గా కూడా వెయిటేజ్ చెక్ చేసుకున్నాం. సో బేసిక్గా ఈ వెయిటేజెస్ అన్ని తీసుకొని రావడానికి నేనేం 5 ఫండ్లు సెలెక్ట్ చేయలే, 10 మినిమం సెలెక్ట్ చేసుకున్నా నేను. సో ఏదో కొంత పిచ్చి థియరీ ఉంటుంది, 10 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఓవర్ డైవర్సిఫైడ్ అవుతుంది. ఎందుకు అవుతుంది, ఓవర్ డైవర్సిఫైడ్ ఏది కాదు, కానీ ఇక్కడ ఉండే ఒకే కొన్ని నియమాలు చెప్తాను. సో ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మనం నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఎట్లా పెడితే ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది అంటే డెఫినెట్గా 100% వర్కౌట్ కాదు. దీన్ని కొంతవరకు ఏమంటారంటే కాంట్రాక్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ, వాల్యూ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ, ఇట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటాం. సో ఇందులో కొన్ని రూల్స్ ఖచ్చితంగా నేను చెప్తాను. ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసరికి మనకు ఉండాల్సింది ఎకనామిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎకనామిక్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. ఇది లేకపోతే అసలు సెక్టర్ ఐడెంటిఫికేషన్ అనేది చేయలేం. చేస్తాం, ఎప్పుడు చేస్తాం అని అంటే అది ఆల్రెడీ న్యూస్ వచ్చాక. మార్కెట్లో న్యూస్ వచ్చిన తర్వాత ఇక దాంట్లో పెట్టుబడి పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, అది ఆల్రెడీ పెరిగిపోయింది కదా. మనకి రిటర్న్స్ ఎప్పుడు రావాలి, రిటర్న్స్ రావాలి అని అంటే అది పెరగక ముందు పెట్టాలి, అంటే ఎంతో కొంత కొంచెం బెటర్గా ఐడెంటిఫై చేయాలి. సో ఎకనామిక్ నాలెడ్జ్ కొంత ఉండాలి మార్కెట్ మీద, ఎంతో కొంత దాని మీద ఏ టైంలో ఏది జరుగుతుందో మనకు తెలిసి ఉండాలి. అండ్ దాంతో పాటుగా మనకు కావాల్సింది ఏంటి అని అంటే, మనకు కావాల్సింది టర్టిల్ బిహేవియర్ అని అంటారు. ఓకే, టర్టిల్ బిహేవియర్ అంటే ఏంటి అని అంటే మనకి ఓపిక. సో బేసిక్గా ఇక్కడ మనం ఏదో పరిగెడితే గెలవలేము, నిదానంగా స్టడీగా వెళ్తేనే గెలుస్తాము అని ఒక బిహేవియర్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మనకు కావాల్సింది ఏంటి, సో దీంతో పాటుగా మనకు కావాల్సింది ఎమోషన్స్ని జీరో చేసుకొని లాజికల్ అప్రోచ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో లాజికల్ అప్రోచ్ మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. సహజంగా ఏమవుతుంది అంటే నార్మల్గా మనం సెలెక్ట్ చేసేటప్పుడు కొంత పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ లేదా బయాస్డ్గా ఉండటం కానీ ఎమోషన్స్ కానీ ఇన్వాల్వ్ అయిపోయి మనం సరిగ్గా అంటే మన సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఎంటైర్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. సో అవేమీ లేకుండా అగైన్ లాజికల్ అప్రోచెస్ కానీ వీటన్నిటిని అంటే ఎందుకు పెరుగుతుంది, ప్రతి ఒక్క దానికి లాజికల్ రీజన్ ఉండాలి. పెరుగుద్ది అంటే ఎందుకు పెరుగుద్ది, తగ్గుద్ది అంటే ఎందుకు తగ్గుద్ది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటుగా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా,
మీరు పెట్టుబడి పెట్టాక అది పరిగెట్టమంటే పరిగెట్టదు. దానికి సమయం ఇవ్వాలి. నెల చూడండి, 2 నెలలు చూడండి, 6 నెలలు చూడండి, 2 సంవత్సరాలైనా సరే దాని వాల్యుయేషన్ బాగుంది అని అంటే ఓపిక పట్టాల్సిందే. ఇప్పుడు యాపిల్ షేర్ మనకు వారన్ బఫెట్ గారు కొన్న తర్వాత 2 సంవత్సరాలు నిద్రపోయింది అది. కానీ ఇప్పుడు విపరీతమైన రిటర్న్స్ తన పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళి అక్కడ కొండ మీద కూర్చోబెట్టింది. ఓపిక ఉండాలి. ఇప్పుడు మనం పెట్టాం కాబట్టి అరే రేవంత్ పెట్టాడు ఆ సెక్టర్ని పరిగెట్టించండి అంటే కుదరదు కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొంత సమయం తీసుకొని అవి పరిగెట్టే ప్రయత్నం చేస్తాయి. కొంత ఓపికను మనం కూడా మెయింటైన్ చేయాలి. మేబీ ఒక 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఆ సెక్టార్ని మనం అప్పుడే ఫాస్ట్గా జడ్జ్ చేయకుండా స్టాక్ వెయిటేజెస్ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏ సమస్యలు లేవు అని అనుకుంటే వెయిట్ చేయాలి. అట్లా మనం ఓపికగా వెయిట్ చేయడం అనేది ఇంకొకటి. అండ్ అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటి పనులు చేసేటప్పుడు రెగ్యులర్గా రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉండాలి. రివ్యూ రీబ్యాలెన్సింగ్ కనుక చేయకపోతే ఇది పనిచేయదు. ఎందుకు మన సెక్టర్ వెయిటేజ్ మనం అది డిసైడ్ చేస్తుంది ఎంత ఉండాలి ఏంటి అనేది. ఇప్పుడు అసలు మ్యూచువల్ ఫండ్ ఎట్లా సెలెక్ట్ చేస్తాం? ఇంటర్నల్ వెయిటేషన్ బట్టే కదా. దట్ ఈస్ హౌ వి సెలెక్ట్ ద మ్యూచువల్ ఫండ్. మరి అట్లాంటప్పుడు దాన్ని ప్రాపర్గా రివ్యూ అండ్ రీబ్యాలెన్స్ చేయలేకపోతే ఇంకెందుకు ఆ ఫండ్, ఆ పోర్ట్ఫోలియో సరిగ్గా పర్ఫామ్ చేయదు కదా. సో రివ్యూ అండ్ రీబ్యాలెన్సింగ్ ఇస్ ఆల్వేస్ నీడెడ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి డబ్బులు యాడ్ చేసేటప్పుడు ఇంతకుముందు నేను ఇంత పర్సెంటేజ్తో వెయిటేజ్ ఇచ్చాను కదా, అదే వెయిటేజ్తో మళ్ళీ సెకండ్ టైం యాడ్ చేసేటప్పుడు చేస్తానంటే కుదరదు. ఇప్పుడు యాడ్ చేసిన దానికి మళ్ళీ 2 నెలల తర్వాత డబ్బులు యాడ్ చేసేదానికి మార్కెట్లో చాలా మార్పులు వస్తాయి. ఆల్రెడీ కొంతవరకు మూమెంట్ జరిగిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు కండిషన్కి తగ్గట్టుగా అగైన్ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ పోర్ట్ఫోలియో. అప్పుడు యాడ్ చేసేటప్పుడు ఎక్కడ యాడ్ చేసుకోవాలో డిసైడ్ అవ్వాలి ఇట్లా. సో బేసిక్గా ఈ విధానంలో యాక్చువల్గా నా క్లయింట్స్ కోసం నేను ట్రై చేస్తుంటాను. అంటే దట్ ఈస్ హౌ ఐ ఆపరేట్ ద మ్యూచువల్ ఫండ్స్. సో బేసిక్గా ఈ విధానంలో మనం కనుక ట్రై చేస్తే అప్పుడు మాత్రం మనకి గెలుపు వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ లాజికల్ అప్రోచ్. అట్లా సెలెక్ట్ చేస్తే అవ్వదు. దాని వెనకాల సైంటిఫిక్ అప్రోచ్ చాలా ఉంటుంది. ఇంత హోంవర్క్ చేస్తేనే మనకు మ్యూచువల్ ఫండ్లో సక్సెస్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చిన అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.